వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ లింకర్స్. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 191లో మీకు ఇవ్వడం జరిగింది. ఈ లింకర్స్ మీద ఆల్రెడీ గత టెట్ ఎగ్జామ్లో కూడా బిట్లు అడగడం జరిగింది. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎస్జిటి వారైనా అసిస్టెంట్లైనా తప్పనిసరిగా వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే లింకర్స్ అనేది వేరే టాపిక్ ఏం కాదు. ఇది ఆల్రెడీ మన కంజంక్షన్స్ గురించి నేర్చుకున్నాం, చాలా కంజంక్షన్ గురించి. కాబట్టి లింకర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కంజంక్షన్స్. కాబట్టి లింకర్స్ని కంజంక్షన్స్ అని కూడా పిలవచ్చు. అలాగే గత వీడియోలలో జాయిన్ ద సెంటెన్సెస్ విత్ ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, అలాగే దో, ఆల్ దో, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా లింకర్స్లో భాగంగా మనకి రావడం జరుగుతుంది. సో దట్, సచ్ దట్, ఇవన్నీ కూడా లింకర్స్లో భాగంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోలు నెక్స్ట్ కంజంక్షన్ సంబంధించిన వీడియోలు కానీ మీరు చూసినట్లయితే లింకర్స్ టాపిక్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే లింకర్స్ మీద ఏ బిట్ చేయగలరు, మిగతా ఏమైనా ఉంటే మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడో ఒకసారి మీకు ముందు వివరించడం జరుగుతుంది. ఓకేనా? ఈ లింకర్స్లో బిట్లు కూడా ఏ విధంగా మన టెట్ ఎగ్జామ్ ఇచ్చాడో కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో లింకింగ్ వర్డ్స్ కెన్ జాయిన్ ఐడియాస్ విత్ ఇన్ సెంటెన్సెస్. అంటే రెండు ఐడియాస్ని కలుపుతుంది విత్ ఇన్ సెంటెన్స్లో ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి రెండు ఐడియాస్ని కానీ, బిట్వీన్ వన్ సెంటెన్స్ అండ్ అనదర్, ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ని కానీ, బిట్వీన్ పారాగ్రాఫ్లో ఉన్న ఐడియాస్ని కానీ, ఈ విధంగా ఐడియాస్ని జాయిన్ చేస్తాయి ఈ లింకర్స్. ఓకేనా? సెంటెన్స్లో ఉన్న ఐడియాస్ని కానీ, ఒక సెంటెన్స్లో ఉన్న ఐడియాని ఇంకో సెంటెన్స్లో ఉన్న రెండు ఐడియాలని జాయిన్ చేయడం కానీ, అలాగే పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఐడియాస్ని జాయిన్ చేయడం కానీ, ఈ విధంగా మొత్తం మీద ఇవి కూడా కంజంక్షన్స్ కిందే వస్తాయి. ఓకేనా? లింకర్స్ లేదా లింకింగ్ వర్డ్స్, వీటిని లింకింగ్ వర్డ్స్ అని కూడా, లేదా కనెక్టింగ్ వర్డ్స్ అని కూడా అంటారు, లేదా కనెక్టర్స్ అని కూడా అంటారు. కనెక్టర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనకు టెక్స్ట్ బుక్లో మనకి ఒక టేబుల్ ఇచ్చాడు. కొన్ని లింకర్స్ అని ఇచ్చి వాటిని టేబుల్ ప్రకారంగా ఇచ్చి వాటిని అందులో అన్నీ తీసి ఆ టేబుల్ మనం ఫిల్ చేయమన్నాడు. అంటే ఫంక్షన్ లింకర్స్ అని ఇచ్చి ఒక టేబుల్ ఇచ్చి నింపమన్నాడు. దీన్ని నేను మీకు సెపరేట్గా వేరువేరుగా మీకు డివైడ్ చేసి మీకు చెప్తున్నాను. ఇండికేటింగ్ ఎడిషన్ అనే దాన్ని తెలియజేసే లింకర్స్ ఏమున్నాయి. ఎడిషన్ అంటే అదనంగా అని మీనింగ్ వస్తుంది, ఇంకా అని అర్థం. అలాగే ఎడిషన్ని అనే మీనింగ్ వస్తూ తెలియజేసే లింకర్స్ ఏమన్నాయి అంటే బిసైడ్స్ అంటే అంతేకాకుండా ఇంకా, దాంతో పాటుగా అని అర్థం. ఇన్ ఎడిషన్, మోర్ ఓవర్, ఫర్దర్ మోర్ అంటే మరింత, ఇంకా అని అర్థం. యాజ్ వెల్ యాజ్, అలాగే అని చెప్పి ఇంకొక పని జరుగుతుంది, అదనంగా జరుగుతుంది పని. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి సచ్ యాజ్ అంటే ఇక్కడ వంటివి, అంటే లైక్ అని మీనింగ్. సచ్ యాజ్ అంటే పక్కన ఎగ్జాంపుల్స్ వస్తాయి. సచ్ యాజ్ గురించి ఆల్రెడీ కంజంక్షన్స్లో పార్ట్లో మీకు చెప్పున్నాను ఆల్రెడీ, సచ్ యాజ్ గురించి, సచ్ దట్ గురించి. కాబట్టి సచ్ యాజ్ అంటే ఎగ్జాంపుల్స్ తెలియజేస్తుంది వంటి, లైక్ మ్యాంగో, బనానా అండ్ యాపిల్స్. ఆ టైప్లో ఒక ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఈ సచ్ యాజ్ని నౌన్ ముందు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఫర్ ఇన్స్టాన్స్, కాబట్టి ఇక్కడ మనకి ఇది చూసినట్లయితే ఇలాంటిది మనకు అడగే అవకాశం ఉంది ఎగ్జామ్లో. ఫర్ ఇన్స్టాన్స్, ఉదాహరణకి అర్థం. ఫర్ ఇన్స్టాన్స్ అనే లింకర్ దేన్ని తెలియజేస్తుంది అంటే ఎడిషన్ అని. ఈ విధంగా బిట్ మనం అడగవచ్చు. ఫర్ ఇన్స్టాన్స్. అపార్ట్ ఫ్రమ్ అనేది కూడా దేన్ని తెలియజేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ అనే లింకర్ దేన్ని తెలియజేస్తుంది అంటే ఎడిషన్. ఓకేనా? లేదా ఎడిషన్ తెలియజేసే లింకర్ ఏదైనా అడిగి కింద 4 ఫర్ ఇన్స్టాన్స్ అడగవచ్చు, అపార్ట్ ఫ్రమ్ అని అడగవచ్చు. అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వీటిని మనం కానీ బై హ్యాట్ చేసినట్లయితే ఇందులో బిట్ ఎలాగడిగినా చెప్పచ్చు. లింకర్ ఇచ్చి దేన్ని తెలియజేస్తే అడగచ్చు, ఎడిషన్ తెలియజేసే లింకర్ ఏదైనా అడగచ్చు మనకి ఇక్కడ. కాబట్టి ఏదైనా అడగచ్చు. ఈ విధంగా ఎడిషన్ తెలియజేసే లింకర్స్ అనేవి. ఓకేనా? నెక్స్ట్ కాంట్రాస్ట్ అని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాంట్రాస్ట్ సంబంధించిన బట్, అలాగే ఆల్దో, దో, ఇన్స్పైట్ ఆఫ్, ఇవన్నీ కూడా కాంట్రాస్ట్. అంటే రెండు అపోజింగ్ ఐడియాస్ మధ్య విరుద్ధ సిచ్యువేషన్ జరుగుతాయి. అలాంటి వాటిని కాంట్రాస్ట్ అంటాం. ఫస్ట్ ఏంటంటే బట్ అనేది ఉంటుంది. ఫస్ట్లో అందులో చెప్పుకోవాల్సిన బట్ అనేది కాంట్రాస్ట్ కలిపే 2 సెంటెన్స్ని కలుపుతుంది అనమాట. కాంట్రాస్ట్ని తెలిపే 2 సెంటెన్స్లు ఉన్నాయి. అంటే ఒక పని జరిగితే దానికి యాంటీకి ఇంకో పని జరుగుతుంది అనమాట. అలాగే బట్తో పాటు ఆన్ ద అదర్ హ్యాండ్ అనేది కూడా కాంట్రాస్ట్తో చేసే లింకింగ్ వర్డ్, లింకర్. దీని అర్థం ఏంటంటే ఇంకో రకంగా కాంట్రాస్ట్, మరోవైపుగా లేదా ఇంకో రకంగా. ఆన్ ద కాంట్రరీ అంటే దానికి విరుద్ధంగా అని అర్థం. ఆన్ ద కాంట్రరీ
ఎట్ అయినప్పటికీ, ఎట్ అనేది టెన్సెస్లో ఇంకాను మొదలు పెట్టలేదు అనే నెగిటివ్ మీనింగ్లు వస్తుంది టెన్సెస్లో. అయితే లింకర్ పరంగా అయినప్పటికీ మీనింగ్ వస్తుంది, కాంట్రాస్ట్ అయినప్పటికీ. ఓకేనా, అతను కష్టపడ్డాడు అయినప్పటికీ ఫెయిల్ అయ్యాడు, అలాంటి సందర్భంలో కాంట్రాస్ట్లు అంటారు. కష్టపడితే యాక్చువల్గా ఫెయిల్ అవ్వాలి, కష్టపడితే యాక్చువల్గా పాస్ అవ్వాలి, దానికి పాజిటివ్ జరగలేదు, కష్టపడ్డాడు కానీ అయినప్పటికీ ఫెయిల్ అయ్యాడు అంటే విరుద్ధంగా జరిగింది. ఇలాగ విరుద్ధంగా జరిగే పనులని కాంట్రాస్ట్స్ అంటాం. అలాంటి వాటికి ఉపయోగించే మనకి లింకర్స్ ఏవంటే ఇవే. స్టిల్ ఇప్పటికీ లేదా అయినప్పటికీ, నెవర్త్లెస్ అయినప్పటికీ, ఇవన్నీ కూడా అయినప్పటికీ మీనింగ్లోనే వస్తాయి, ఇంకో అయినప్పటికీ అని అర్థం. అలాగే ఆల్ ది సేమ్ అయినప్పటికీ, హౌఎవర్ అయినప్పటికీ. ఓకేనా, అలాగే ఆల్ దో ఈవెన్ దో కూడా మనం కాంట్రాస్ట్ సంబంధించి చెప్పాం. అలాగే ఇన్స్పైట్ ఆఫ్తో మీకు ఆల్రెడీ నేను సెంటెన్స్లో ఏ విధంగా జాయిన్ చేయాలో చెప్పాను, ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. డిస్పైట్తో ఏ విధంగా జాయిన్ చేయాలో చెప్పాను, అవి కూడా కాంట్రాస్ట్ సంబంధించిన సెంటెన్స్లే. రెండు అపోజింగ్ ఐడియాస్ని జాయిన్ చేయడానికి వాటిని ఉపయోగిస్తాం. అలాగే వేరాజ్ కూడా కాంట్రాస్ట్ని తెలియజేసే లింకరే. ఓకేనా, ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ని తెలియజేసేవి. వేరాజ్, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, ఆల్దో. అలాగే ఆన్ ద అదర్ హ్యాండ్, అలాగే ఆన్ ద కాంట్రరీ, ఎట్, స్టిల్, నెవర్త్లెస్, ఆల్ ద సేమ్ అని కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మనకు తీసుకోవచ్చు. నెవర్త్లెస్, అలాగే వేరాజ్, ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్. మిగతావన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవి. అలాగే ఆన్ ద అదర్ హ్యాండ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే మనకి ఆల్రెడీ కొన్ని తెలియనివి కంజంక్షన్ స్పాట్లు మనము నేర్చుకోలేనివి కొన్ని ఇక్కడ వచ్చాయి కాబట్టి అవన్నీ కొంచెం దృష్టి పెట్టాలి ఇక్కడ. ఓకేనా, కాంట్రాస్ట్ సంబంధించినవి. మూడోది ఏంటంటే మనము రిజల్ట్ ఏంటంటే రిజల్ట్ అంతా చేసే లింకర్స్ ఏమన్నాయో మనకి చూద్దాం. యాజ్ ఏ రిజల్ట్, ఇందులోనే మనకు ఆన్సర్ ఉంది, ఫలితంగా అని అర్థం. అలాగే దస్, అందువలన, దస్ అంటే అందువలన అనేది, దస్ అనేది రిజల్ట్ని తెలియజేసే లింకరు. ఓకేనా, అంటే వీటి తర్వాత రిజల్ట్ రాయాలని అర్థం, వీటి తర్వాత రిజల్టే వస్తుంది. సో కాబట్టి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. దేర్ ఫోర్ కూడా చెప్పుకోవడం జరిగింది. అందువలన, హెన్స్ అందుచేత, కాన్సిక్వెంట్లీ అంటే పర్యవసానంగా అతడు దొంగతనం చేశాడు, పర్యవసానంగా అతను అరెస్ట్ చేయబడ్డాడు కాబట్టి ఫలితం రిజల్ట్ అది. కాబట్టి కాన్సిక్వెంట్లీ ఈ వాజ్ అరెస్టెడ్. ఆ విధంగా కాన్సిక్వెంట్లీ అనేది దేని కింద వస్తుంది అంటే ఈ కాన్సిక్వెంట్లీ లింకరు రిజల్ట్ కింద వస్తుంది. ఇంపార్టెంట్ అండి. తత్ఫలితంగా, పర్యవసానంగా, ఇవన్నీ కూడా రిజల్ట్ని తెలియజేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ అండి, టెక్స్ట్ బుక్లో ఇది ఇవ్వలేదని మనకి. రీజన్ లేదా కాజుని తెలియజేసే లింకర్స్. రిజల్ట్ ఇచ్చినప్పుడు రీజన్ కూడా మనం తెలుసుకోవాలి. అవి ఏంటంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బికాజ్ ఆఫ్, సిన్స్, యాజ్ సిన్స్ బికాజ్. అలాగే బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు, ఇవన్నీ కూడా రీజన్ తెలియజేసే లింకర్స్. బికాజ్ ఆఫ్, సిన్స్, యాజ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు, ఇవన్నీ కూడా రీజన్ లేదా కాజుని తెలియజేసే లింకర్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైం. సీక్వెన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇన్ టైము, సీక్వెన్స్ ఇన్ టైం, వెంటనే, తర్వాత, వెంటనే జరగడం సీక్వెన్స్గా. లేటర్, తర్వాత, సడన్లీ, వెంటనే, అనుకోకుండా సడన్గా జరిగిపోవడం. అట్ ది సేమ్ టైం, అదే టైంలో. సబ్సిక్వెంట్లీ, తర్వాత జరగడం. మీన్వైల్, ఇంతలో. అంటే ఇక్కడ మా అమ్మ బజార్కి వెళ్ళింది. మీన్వైల్ ఐ క్లీన్డ్ మై హౌస్. ఇంతలో నేను హౌస్ని క్లీన్ చేశాను. ఈ విధంగా ఏంటంటే సీక్వెన్స్ ఇన్ టైంలో సీక్వెన్స్ వెంటనే జరగడం. లేటర్, సడన్లీ, అట్ ద సేమ్ టైం, సబ్సీక్వెంట్లీ, మీన్వైల్. ఎలాంటివి ఏమొస్తాయంటే దేని తెలియజేస్తాయంటే సీక్వెన్స్ని తెలియజేస్తాయి. సీక్వెన్స్ ఇన్ టైం తెలియజేస్తాయి ఈ లింకర్స్. ఓకేనా. ఇండికేటింగ్ ఏ ప్యారలల్. నెక్స్ట్ ఏంటంటే ప్యారలల్ అంటే సిమిలారిటీ లేదా ప్యారలల్ని తెలియజేసే లింకర్స్ ఏమని అడగచ్చు ఎగ్జామ్లో. ప్యారలల్ లేదా సిమిలారిటీ. దానికి ఏంటంటే ఈక్వల్లీ, అలాగే ఇన్ ద సేమ్ వే, సిమిలారిటీ అనమాట, ఒకే విధంగా అర్థం, అదే విధంగా అర్థం. లైక్ వైజ్, అదే విధంగా అర్థం. సిమిలర్లీ, అదే విధంగా. ఈక్వల్లీ అంటే అలాగే ఇన్ ద సేమ్ వే. ఇవన్నీ కూడా సిమిలారిటీని లేదా ప్యారలల్ని తెలియజేస్తాయి. ప్యారలల్గా అని అర్థం, అదే విధంగా అని, సమాంతరంగా, ఒకేలా జరగడం. ఇవి ప్యారలల్ని తెలియజేసే లింకర్స్. అలాగే ఆర్డరింగ్ పాయింట్స్ అంటే ఆర్డర్ని తెలియజేస్తాయి.
మనము ముందు దాంట్లో ఏం నేర్చుకున్నామంటే సీక్వెన్స్ ఇన్ టైం అని నేర్చుకున్నాం. సీక్వెన్స్ ఇన్ టైం అంటే టైం బట్టి టైంలో సీక్వెన్స్ అంటే ఒకదాని దాని తర్వాత ఇంకోటి జరగడం, తర్వాత లేటర్ అంటే తర్వాత, సడన్లీ, అట్ ది సేమ్ టైం, సబ్సీక్వెంట్లీ, మీన్ వైల్, ఇంతలోనే ఈ పని చేశాను. ఇది టైంకి సంబంధించి సీక్వెన్స్ ఆర్డర్. ఎక్కడైతే ఆర్డరింగ్ పాయింట్స్, ఆర్డరింగ్ని తెలియజేసేవి, ఆర్డర్ వరుసను తెలియజేసేవి ఇవి. ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, ఫోర్త్లీ, అలాగే టు సమప్ మొత్తంగా అని అర్థం. టు సమప్ ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ రావచ్చు. ఇదైతే ఆర్డర్లీ మనం ఈజీగా పోల్చవచ్చు. అలాగే ఫైనల్లీ, లాస్ట్లీ చివరగా అని అర్థం. ఫైనల్లీ ఇవి కూడా ఆర్డరింగ్ పాయింట్స్నే, ఆర్డరింగ్ తెలియజేసే లింకర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టెట్ ఎగ్జామ్లో దీని మీద బిట్టు ఎలా ఇచ్చాడంటే, ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాష్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాష్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్. మేము రెస్టారెంట్కి వెళ్ళలేము, వీ కాంట్ అఫోర్డ్ ఇట్, దాన్ని మేము భరించలేము, దాన్ని అఫోర్డ్ చేయలేమని. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు దీనికి సంబంధించి చూస్ ది కరెక్ట్ లింకర్ దట్ కెన్ కంప్లీట్ ది మీనింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ అబౌవ్. దీనికి సరిపోయినటువంటి లింకర్ని మనం యాడ్ చేయమన్నాడు. లేటర్, బిసైడ్స్, హెన్స్, ఇన్స్పైట్ ఆఫ్. లేటర్ అంటే తర్వాత ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరగడం. సో అలాంటి మీనింగ్ ఇక్కడ రాలేదు. మేము రెస్టారెంట్కి వెళ్ళలేను, మేము దాన్ని అఫోర్డ్ చేయలేము, దాన్ని భరించలేము. బిసైడ్స్ అంటే అని చెప్పాను మీకు. బిసైడ్స్ అంటే ఎడిషన్కి సంబంధించినటువంటి లింకర్. అంటే బిసైడ్స్ అంటే అంతేకాకుండా, అలాగే అదనంగా, రెండు అర్థాలు వస్తాయి అంతేకాకుండానే. ఇక్కడ చూడండి, ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్, నేను రెస్టారెంట్కి వెళ్ళడం లేదు. బిసైడ్స్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్, అంతేకాకుండా మేము దాన్ని భరించలేము, అంతేకాకుండా మీనింగ్ వస్తుంది అనమాట. కాబట్టి బిసైడ్స్ అనేది ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. హెన్స్ దేని తెలియజేస్తుందండి? హెన్స్ అనేది రిజల్ట్ అని తెలియజేస్తుంది. ఇది రిజల్ట్ అని తెలియజేస్తుంది. ఇక్కడ ఏం రిజల్ట్ ఇచ్చాడా? రిజల్ట్ కాదు. మేము రెస్టారెంట్కి వెళ్ళలేను, దాన్ని మేము భరించలేము, రిజల్ట్ కాదు. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఒక పని జరిగి దాని రిజల్ట్ తర్వాత వస్తేనే అప్పుడు హ్యాండ్స్ ఉపయోగిస్తాం. ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటి? ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ అంటే కాంట్రాస్ట్ తెలియజేస్తుంది. ఇక్కడ కాంట్రాస్ట్ ఏం లేదు, క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే బిసైడ్స్ అంటే అంతేకాకుండా అని అర్థం. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ బిసైడ్స్ యూ కాంట్ అఫోర్డ్ ఇట్. రెస్టారెంట్కి వెళ్ళలేము, అంతేకాకుండా మేము దాన్ని భరించలేము కూడా, కాంట్ అఫోర్డ్ ఇట్, దాన్ని మేము. ఓకేనా? అలాగే ఇక్కడ ఈ బిట్లో మనము మీకు ఇక్కడ అఫోర్డ్ ఇట్ అంటే భరించలేమని చెప్పాం కదా. అర్థం ఏంటంటే అంత స్తోమత లేదు మాకని. అంటే నేను రెస్టారెంట్కి వెళ్ళలేను, అంతేకాకుండా బిసైడ్స్, అంతేకాకుండా ఇంకా అదనంగా ఏంటంటే దాన్ని భరించేంత స్తోమత మాకు లేదని అర్థం. నెక్స్ట్ అండి, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్స్ నేను అర్థం చేసుకున్నాను. డాష్ ఆల్దో హౌఎవర్ ఐ కాంట్ హెల్ప్ యూ. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, ఆల్దో ఇచ్చాడు, హౌఎవర్ ఇచ్చాడు, ఐ కాంట్ హెల్ప్ యూ. నీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకున్నాను, ఐ కాంట్ హెల్ప్ యూ, నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. అంటే ఇక్కడ రెండు కాంట్రాస్ట్ సెంటెన్స్లో విరుద్ధ మీనింగ్స్, అపోజింగ్ ఐడియాస్ ఉన్నాయి. నీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకుంటే ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు? ఐ కాంట్ హెల్ప్ యూ, నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. అంటే కాంట్రాస్ట్ జరిగింది, ఇక్కడ విరుద్ధంగా జరిగింది. అప్పుడు ఆల్దో కూడా విరుద్ధమే, కాంట్రాస్ట్ తెలియజేస్తుంది. హౌఎవర్ కూడా కాంట్రాస్ట్ తెలియజేస్తుంది. ఏది వాడతామంటే మీకు ఆల్రెడీ కంజంక్షన్స్లో చెప్పడం జరిగింది. ఆల్దో అనేది బేస్ స్టేట్మెంట్ ముందు వాడతాము, హౌఎవర్ అనేది కాంట్రాస్టింగ్ ఐడియా, అపోజింగ్ ఐడియా ముందు వాడతామని. ఇది బేస్ స్టేట్మెంట్ అండి. నీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకుంటే అది బేస్ స్టేట్మెంట్, హెల్ప్ చేస్తాం. కానీ హెల్ప్ జరగలేదు కాబట్టి ఇది కాంట్రాస్టింగ్, ఇది అపోజింగ్ ఐడియా. ఈ అపోజింగ్ ఐడియా ముందు వాడేది హౌఎవరు, బేస్ స్టేట్మెంట్ ముందు వాడేది ఆల్దో. అంటే ఇక్కడ దీని ముందుగా స్టేట్మెంట్ డాష్ ఇస్తే ఆల్దో రైట్, కానీ ఇక్కడ అపోజింగ్ ఐడియా దీనికి ఇది రివర్స్ జరిగింది, దాని ముందు డాష్ ఇచ్చారు కాబట్టి ఏం వాడాలి? హౌఎవర్ వాడాలి. రెండు కూడా కాంట్రాస్ట్ సంబంధించినటువంటి లింకర్సే. నేను గత వీడియోలలో చెప్పడం జరిగింది ఏ విధంగా వాడాలని. అదే ఆల్దో వాడాలంటే బేస్ స్టేట్మెంట్ ముందు డాష్ ఉండాలి, కాంట్రాస్టింగ్ ఐడియా ముందు డాష్ ఉంది కాబట్టి ఏం వాడాలి? హౌఎవర్ వాడాలి. నెక్స్ట్ అండి,
ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఏ లాట్ ఇన్ ఇండియా. ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఏ లాట్ ఇన్ ఇండియా. ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అయింది. డాష్ ద ట్రేడ్ టు హ్యాజ్ ఇంప్రూవ్డ్. ట్రేడ్ కూడా అలాగే ఇంప్రూవ్ అయ్యింది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిట్లో ఎలాగో ఉపయోగిస్తాం, లైక్ వైజా వేరాజ్ అని ఉపయోగిస్తాం. వేరాజ్ అంటే దేంట్లో ఉపయోగిస్తామండి, కాంట్రాస్ట్. రెండు కాంట్రాస్ట్కి అయితేనే వేరాజ్ని ఉపయోగిస్తాం. అంటే మొదట జరిగిన పనికి రెండోది విభిన్నంగా జరగాలి, అంటే ఆపోజింగ్ ఐడియా జరగాలి. ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్ ఏ లాట్ ఇన్ ఇండియా, ద ట్రేడ్ టు హ్యాజ్ ఇంప్రూవ్డ్. ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయింది, ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అయింది. రెండు కూడా పాజిటివ్ మేనర్లో వెళ్ళింది. ఎక్కడ కాంట్రాస్ట్ జరగలేదు, వ్యతిరేకంగా ఏం లేదు. ఈ యాక్షన్కి ఇది ఆపోజిట్గా లేదు, కాబట్టి ఇది కాంట్రాస్ట్ లింకర్ రాదు. ఇది వేరేజ్ అనేది కాంట్రాస్ట్ తెలియసే లింకర్. అప్పుడే లైక్ వైజ్ అని వాడాలి. లైక్ వైజ్ అంటే అదే విధంగా అర్థం, అదే విధంగా పదం ఇక్కడ వాడాలి. ఓకేనా. ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఏ లాట్ ఇన్ ఇండియా, ద ట్రేడ్ టు హ్యాజ్ నాట్ ఇంప్రూవ్డ్ అని అనుకోండి. ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయినప్పటికీ ట్రేడ్ ఇంప్రూవ్ అవ్వలేదు అంటే రివర్స్ అయినట్టు. అలాంటప్పుడు మాత్రం వేరేజ్ ఉపయోగిస్తాం. అప్పుడు ఏదవుద్ది, కాంట్రాస్ట్ అవుద్ది. కానీ ఇక్కడ నెగిటివ్ అవ్వలే కదా, దానికి ఆపోజింగ్ అవ్వలేదు. దాంతోపాటు ఇది కూడా ఇంప్రూవ్ అయిందన్నారు కాబట్టి కాంట్రాస్ట్ రాదు. అప్పుడేమవుద్దంటే ఇక్కడ లైక్ వైజ్ అంటే అదేవిధంగా ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పడం. సో ఇక్కడ సో దట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తుంటే పర్పస్ కదా. అంటే హీ స్టడీడ్ హార్డ్ సో దట్ హీ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్. అతను డాక్టర్ అవ్వాలనే కారణంగా బాగా కష్టపడి చదువుతున్నాడు. అంటే అక్కడ పర్పస్ ఎట్టి డాక్టర్ అవ్వాలనే పర్పస్ వల్ల అతను కష్టపడి చదువుతున్నాడు. ఓకేనా. ఈ స్టడీడ్ హార్డ్ సో దట్ హీ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్. అలాంటి సందర్భంలో పర్పస్ని తెలియజేసినప్పుడు సో దట్ ఉపయోగిస్తుంది. ఇది పర్పస్ కాదు. సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ స్కోర్డ్ లో ర్యాంక్స్ ఇన్ ద ఎగ్జామ్స్లో కొంతమంది స్టూడెంట్స్కి తక్కువ ర్యాంకులు రావడం వల్ల టీచర్స్ రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేశారని చెప్పడం. అంటే ఇది ఇది రీజను, ఇది రిజల్ట్. కాబట్టి కాన్సిక్వెంట్లీ అనేది ఏంటి చెప్పాం, పర్యవసానంగా, తత్ఫలితంగా, అంటే ఇలా జరగడం వల్ల ఇది జరిగిందని చెప్పడం. కాబట్టి ఇది రిజల్ట్ అని తెలియజేస్తుంది. కాన్సిక్వెంట్లీ రిజల్ట్ ముందు ఉపయోగిస్తాం. సో దేర్ ఫోర్ హ్యాండ్స్ కాన్సిక్వెంట్లీ అనేవి కూడా రిజల్ట్ సంబంధించినవి. ఎగ్జామ్లో తక్కువ ర్యాంకులు రావడం వల్ల దాని రిజల్ట్ ఏంటి, రెమెడియల్ క్లాసులు నిర్వహించడం. ఈ రిజల్ట్ ముందు ఉపయోగిస్తాం కాన్సిక్వెంట్లీ. ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లో ఒక బిట్టు మర్చిపోయాను. ఏ కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ లుక్రేటివ్, ఇట్ ఈజ్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బీ హార్మ్ఫుల్ టు ఓన్స్ హెల్త్. అంటే ఐటీ ఫీల్డ్లో కెరీర్ అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇట్ ఈజ్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బీ హార్మ్ఫుల్ టు ఓన్స్ హెల్త్. లాభదాయకంగా ఉంటుంది, అలాగే స్ట్రెస్ఫుల్ అంటే స్ట్రెస్ఫుల్ ఉంటుంది, అలాగే హార్మ్ఫుల్ కూడా ఉంటుంది హెల్త్కి. ఈ విధంగా ఈ రెండింటిలో ఏ లింకర్స్ని ఉపయోగిస్తాం అంటే సిమిలర్లీ అట్ ది సేమ్ టైం ఏదో ఉపయోగిస్తాం అంటే మనం ఈజీగా పోల్చొచ్చు. ఏ కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ లుక్రేటివ్ అట్ ది సేమ్ టైం అంటే లాభదాయకం కూడా అట్ ది సేమ్ టైం అదే సమయంలో ఇట్ ఈజ్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బీ హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్. కాబట్టి అట్ ది సేమ్ టైం అనేది అని ఇక్కడ మనము ఉపయోగించడం జరుగుతుంది. అదే సమయంలో అర్థమైందా, అట్ ది సేమ్ టైం అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇది లింకర్ సంబంధించిన టాపిక్. కాబట్టి గతంలో చెప్పినటువంటి జాయిన్ ద సెంటెన్సెస్ విత్ అనే ఆ టాపిక్ని, అలాగే కంజంక్షన్ సంబంధించిన పార్ట్లు 10 పార్ట్స్ చెప్పాను. అలాగే ఈ లింకర్స్ చూస్తే మ్యాక్సిమం ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది డిఎస్సి టెట్లో. తప్పనిసరిగా బిట్టు పోకుండా మీకు అన్నీ కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.